మన దేశంలో దేవాలయాలు లేని చోటు దాదాపు ఎక్కడా ఉండదు. కొన్ని దేవాలయాలు మాత్రం వాటి నిర్మాణం వల్ల కాదు, అక్కడ జరిగే చిత్ర విచిత్రమైన ఆచారాలు, నమ్మకాలు, రహస్యమైన కట్టడాలు, అసాధారణమైన సాంప్రదాయాల వల్ల ప్రపంచం యొక్క మొత్తం దృష్టిని ఆకర్షించాయి. ఒక ఆలయంలో దేవుడి కంటే ఎలుకలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మరో ఆలయంలో చూస్తే అక్కడ దేవుడికి అసలు విగ్రహమే ఉండదు. ఇంకొక ఆలయంలో ఏంటి అంటే ఒక స్తంభం నేలను తాకకుండా గాలిలో వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. మరో ఆలయంలో అయితే ఏళ్ల తరబడి వెలుగుతున్న సహజ జ్వాలలు ఉన్నాయి. ఒక ఆలయంలో మాత్రం భక్తులు దేవతను నోటికి వచ్చినట్లు తిట్టడం కూడా ఒక సాంప్రదాయం. ఇదంతా వింటే చాలా వింతగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఆలయం వెనుక ఒక చరిత్ర ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. మరి ఆ 10 విచిత్రమైన దేవాలయాలు ఏవో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం చెప్పుకోబోయే ఆలయం పేరు కర్ణమాత ఆలయం. రాజస్థాన్ లోని దేశ్నోక్ లో ఉన్న కర్ణమాత ఆలయం గురించి వింటే మొదట చాలా మందికి నమ్మశక్యంగా ఉండదు. ఎందుకంటే ఈ ఆలయంలో వేలాది ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటిని అక్కడున్న వారు సాధారణ ఎలుకలుగా చూడరు. భక్తులు వాటిని పవిత్రమైన జీవులుగా భావిస్తారు. ఈ ఎలుకలను స్థానికంగా కబ్బాస్ అని పిలుస్తారు. ఆలయంలో వాటికి పాలు, ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలు అందిస్తారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ఎలుక భక్తుడి కాళ్ల మీదుగా వెళ్లడం కూడా శుభంగా భావించే భక్తులు ఉన్నారు. అయితే ఇంత విచిత్రమైన ఆచారం ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. స్థానిక సాంప్రదాయం ప్రకారం కర్ణమాతకు సంబంధించిన ఒక పురాణంలో ఆమె అనుచరుల పునర్జన్మ ఈ ఎలుకల రూపంలో జరుగుతుందని నమ్మకం ఉంది. అందుకే వాటిని చంపడం లేదా వాటికి హాని చేయడం ఆ పవిత్ర స్థలంలో ఒక ఘోరమైన పాపంతో సమానం. ఆలయంలో ఒకవేళ తెల్లటి ఎలుక కనిపిస్తే ఏమవుతుంది? అలా కనిపించడం కూడా చాలా అరుదైనదిగా భావించి ప్రత్యేకంగా శుభంగా చూస్తారు. అంటే మనకి ఇంట్లో కనిపిస్తే మనం భయపడే జీవి ఇక్కడ మాత్రం దేవుడి ప్రసాదం తినే పవిత్ర జీవిగా గౌరవించబడుతోంది. ఇప్పుడు రెండో ఆలయం గురించి తెలుసుకుందాం. లేపాక్షి వీరభద్ర ఆలయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షికి వెళ్దాం. 16వ శతాబ్దానికి చెందిన ఈ విజయనగర కాలపు ఆలయం శిల్పకళకు ఎంతో ప్రసిద్ధి. కానీ అక్కడికి వెళ్లిన వారిని ఎక్కువగా ఆశ్చర్యపరిచేది ఒక స్తంభం. ఎందుకంటే ఆ స్తంభం అడుగు భాగం పూర్తిగా నేలను తాకనట్లుగా కనిపిస్తుంది. స్తంభం కింద చిన్న ఖాళీ ఉంటుంది. అందులో నుంచి ఒక వస్త్రం లేదా కాగితం కూడా దూర్చి చూపిస్తారు. అందుకే దీనిని హ్యాంగింగ్ పిల్లర్ అని పిలుస్తారు. ఇది నిజంగా గాల్లో వేలాడుతూ పైకప్పును మోస్తుందా? అలా చెప్పడం కంటే ఆలయ నిర్మాణంలో బరువు పంపిణీ, రాతి నిర్మాణ పద్ధతులు మరియు ఇతర స్తంభాలపై లోడు ఎలా పంచబడుతుందో చూడాలి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే లేపాక్షిలో ఈ ఒక్క స్తంభమే కాదు, మొత్తం ఆలయం శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ. రామాయణం, మహాభారతం, పురాణాలకు సంబంధించిన చిత్రాలు, శిల్పాలు అక్కడ కనిపిస్తాయి. ఆలయం బయట ఉన్న భారీ ఏకశిలా నంది కూడా ప్రత్యేక ఆకర్షణగా అక్కడ నిలుస్తుంది. అంటే లేపాక్షి రహస్యం ఒక్క వేలాడే స్తంభంలోనే లేదు, మొత్తం ఆలయం ఒక గొప్ప విజయనగర నిర్మాణ ప్రతిభకు ఉదాహరణ. ఇప్పుడు మూడవ ఆలయం గురించి చెప్పుకుందాం. కామాఖ్య దేవాలయం. ఇప్పుడు అస్సాంలోని గౌహటికి వెళ్దాం. నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య దేవాలయం భారతదేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. కానీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చేసేది ఇక్కడ ప్రధానంగా మనం ఊహించే సాధారణ దేవతా విగ్రహం లేదు. గర్భగుడిలో ఒక సహజ శిలారూపం ఉంటుంది. దానిని పవిత్రమైన యోని రూపంగా పూజిస్తారు. ఇది స్త్రీ శక్తి, సంతానోత్పత్తి మరియు సృష్టికి సంబంధించిన ప్రతీకగా భావించబడుతోంది. ఇంకా విచిత్రమైన ఆచారం ఏంటంటే ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా సమయంలో ఆలయం కొన్ని రోజుల పాటు మూసివేయబడుతుంది. స్థానిక మత విశ్వాసం ప్రకారం ఆ సమయంలో దేవి ఋతుక్రమాన్ని అనుభవిస్తుందని నమ్మకం. తర్వాత ఆలయం తిరిగి తెరిచినప్పుడు భక్తులు ప్రత్యేకమైన పవిత్ర వస్త్రాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. దేవత నిజంగా శారీరకంగా ఋతుక్రమం పొందుతుందని శాస్త్రీయంగా నిరూపించబడిందని చెప్పడం తప్పు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న మతపరమైన విశ్వాసం మరియు ఆచారం. అంటే భారతీయ సాంప్రదాయంలో స్త్రీ శరీరానికి సంబంధించిన సహజ ప్రక్రియను పవిత్రతతో ముడిపరచిన అత్యంత ప్రత్యేకమైన ఉదాహరణల్లో ఇది ఒకటి. మనం చెప్పుకోబోయే నాలుగవ ఆలయం కాలభైరవ ఆలయం. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి వెళ్దాం. ఇక్కడ ఉన్న కాలభైరవ ఆలయం ఒక విచిత్రమైన కారణంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు దేవుడికి పూలు, కొబ్బరికాయలు మాత్రమే కాదు, మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
పూజా విధానంలో భాగంగా ఒక పాత్రలో మద్యం తీసుకువచ్చి దేవుడి విగ్రహం ముందు ఉంచుతారు. తరువాత పూజారి ఆ పాత్రను విగ్రహం పెదవుల దగ్గర ఉంచుతాడు. భక్తులకు అది విగ్రహమే మద్యం స్వీకరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? దీనికి సంబంధించి ఎన్నో వివరణలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ దేవుడు నిజంగా మద్యం తాగుతున్నాడు అని శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. ఇక్కడ ముఖ్యమైనది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. కాలభైరవుడిని ఉగ్ర రూపంలో పూజించే సాంప్రదాయంలో ఈ నైవేద్యానికి ప్రత్యేక స్థానం ఏర్పడింది. అంటే భారతదేశంలోని భక్తి సాంప్రదాయాలు ప్రాంతానుసారం ఎంత విభిన్నంగా ఉంటాయో ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు 5వ ఆలయం శని సింగనాపూర్. మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గురించి విన్నారా? ఇక్కడ ఆలయం కన్నా గ్రామంతో సంబంధం ఉన్న ఒక ప్రత్యేక సాంప్రదాయం ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శని దేవుడిని ఓపెన్ ఎయిర్ శిలా రూపంలో పూజిస్తారు. ఆలయం సాధారణ గోడలతో మూసివేసిన గర్భగుడిలా కాకుండా ప్రత్యేకమైన రూపంలో ఉంటుంది. కానీ ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది గ్రామంలోని ఇళ్లకు చాలా కాలం పాటు తలుపులు లేకుండా ఉండే సాంప్రదాయం. దీనికి కారణం స్థానికంగా ప్రజల విశ్వాసం ప్రకారం శనిదేవుని రక్షణ ఉన్న గ్రామంలో దొంగతనం జరగదని నమ్మకం. దొంగతనం చేస్తే రక్తం కక్కుకుంటారని నమ్ముతారు. మహారాష్ట్ర టూరిజం శాఖ కూడా ఈ గ్రామాన్ని తలుపులు లేని ఇళ్ల సాంప్రదాయంతో ప్రత్యేకంగా పేర్కొంటుంది. స్థానిక పురాణం ప్రకారం ఒక నల్లటి రాయి నదిలో లభించి దానిలో శనిదేవుని ఉనికిని గ్రామస్తులు గుర్తించారని చెబుతారు. ఇది చారిత్రకంగా నిరూపించబడిన అద్భుత సంఘటనగా కాకుండా స్థానిక ఆధ్యాత్మిక సాంప్రదాయంగా చూడాలి. ఇప్పుడు 6వ ఆలయం గురించి చెప్పాలి. కూడంగల్లూర్ భగవతి ఆలయం. ఇప్పుడు మనం కేరళలోని కూడంగల్లూర్కి వెళ్దాం. ఇక్కడి భగవతి ఆలయంలో జరిగే భరణి పండుగలో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. భక్తులు దేవతను ఉద్దేశించి అసభ్యంగా లేదా అవమానకరంగా అనిపించే పదాలతో పాటలు, నినాదాలు చేస్తారు. ఇది వింటే దేవుడిని తిట్టడం ఎలా పూజ అవుతుంది అనే ప్రశ్న వస్తుంది. కానీ అక్కడి సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని సాధారణంగా మనం ఉపయోగించే తిట్టడం అనే అర్థంలో మాత్రమే చూడకూడదు. ఇది ఒక ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయం. భరణి ఉత్సవ సమయంలో భక్తులు దేవతకు తమ భావాలను ఒక అసాధారణమైన రూపంలో వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత శుద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంటే వేరే చోట దేవాలయాల్లో నిశ్శబ్దంగా ప్రార్థిస్తే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక పండుగ సందర్భంలో గట్టిగా అసాధారణమైన భాషలో ఆరాధన వ్యక్తమవుతుంది. ఇదే భారతీయ దేవాలయాల సాంప్రదాయాల వైవిధ్యం. ఇప్పుడు 7వ ఆలయం జ్వాలాజీ ఆలయం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రాంతానికి వెళ్దాం. జ్వాలాముఖి దేవాలయం లేదా జ్వాలాజీ ఆలయం. ఇక్కడ ప్రత్యేకత గురించి చెప్పాలంటే విగ్రహం కంటే భూమి నుంచి కనిపించే సహజ మంటలు. ఈ చిన్న చిన్న జ్వాలలు రాతి చీలికల దగ్గర నుంచి వెలువడుతూ కనిపిస్తాయి. భక్తులు వాటిని దేవి యొక్క పవిత్ర జ్వాలలుగా విశ్వసించి పూజిస్తారు. ఇవి వేల సంవత్సరాలుగా అద్భుత మంటలుగా కొనసాగుతున్నాయని స్థానిక విశ్వాసాలు చెబుతాయి. కానీ భౌగోళికంగా చూస్తే ఇలాంటి సహజ మంటలకు భూమి అడుగు నుంచి బయటకు వచ్చే దహనశీల వాయువులు కారణం కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంటే భక్తికి ఒక అర్థం, భూగర్భ శాస్త్రానికి మరొక వివరణ. ఈ రెండిటిని వేరు చేసి చూడడం ముఖ్యం. అయినా భూమి నుంచి సహజంగా బయటకు వచ్చే మంటల చుట్టూ ఒక పవిత్ర ఆలయ సాంప్రదాయం ఏర్పడడం ఈ ఆలయాన్ని నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టింది. హిమాచల్ టూరిజం కూడా ఈ ప్రాంతంలోని పవిత్ర జ్వాలా సాంప్రదాయాన్ని ప్రస్తావిస్తుంది. ఇప్పుడు 8వ ఆలయం మలనాడ దుర్యోధన ఆలయం. ఇప్పుడు కేరళలోని కొల్లం ప్రాంతానికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న మలనాడ ఆలయంలో పూజించబడే వ్యక్తి పేరు వింటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, దుర్యోధనుడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అవును, మహాభారతంలోని పాండవులతో యుద్ధం చేసిన కౌరవుల నాయకుడు. సాధారణంగా దుర్యోధనుడిని పెద్ద విలన్ గా గుర్తిస్తాం. కానీ ఇక్కడ స్థానిక సాంప్రదాయంలో అతనికి ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఈ ఆలయానికి సాధారణంగా మనం చూసే భారీ విగ్రహం ఉండకపోవడం కూడా ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ఇక్కడ దుర్యోధనుడికి సంబంధించిన ఆరాధన స్థానిక కథలు, సాంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఇది మనకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకే ఇతిహాస పాత్రను భారతదేశంలో వేర్వేరు ప్రాంతాలు పూర్తిగా భిన్నంగా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతంలో విలన్ గా కనిపించిన వ్యక్తి మరో ప్రాంతంలో గౌరవించబడే దేవతా రూపంగా మారవచ్చు. ఇప్పుడు 9వ ఆలయం బుల్లెట్ బాబా ఆలయం. ఇప్పుడు రాజస్థాన్ లోని పాలి జిల్లాకి వెళ్దాం.
ఇక్కడ ఓం బన్నా లేదా బుల్లెట్ బాబా ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. ఇక్కడ పూజించేది సాధారణ దేవుడి విగ్రహం కాదు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించాడు. ఆ తరువాత ఆ బైక్ ను పోలీసులు తీసుకెళ్లినా అది తిరిగి ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఈ సంఘటన చుట్టూ భక్తి, స్థానిక నమ్మకం పెరిగి ఆ మోటార్ సైకిల్ ను పవిత్రంగా పూజించడం ప్రారంభమైంది. అక్కడికి వెళ్లేవారు బైక్ కు నమస్కరిస్తారు, కొంతమంది రక్షణ కోసం ప్రార్థిస్తారు. కానీ మళ్ళీ ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాలి, బైక్ స్వయంగా తిరిగి వచ్చిందనే కథను నిర్ధారించిన శాస్త్రీయ ఆధారాల్లాంటివేవీ లేవు. అది స్థానికంగా తరతరాలుగా చెప్పబడుతున్న విశ్వాస కథ మాత్రమే. అయితే ఒక మోటార్ సైకిల్ చుట్టూ ఒక ఆలయ సాంప్రదాయం ఏర్పడడం మాత్రం నిజంగా సాధారణ విషయం కాదు. ఇక చివరగా 10వ ఆలయం హంపి బదవిలింగ ఆలయం. ఇప్పుడు మనం కర్ణాటకలోని హంపీకి వెళ్దాం. హంపి అంటే విజయనగర సామ్రాజ్యపు అద్భుత అవశేషాలు. అక్కడ ఉన్న బదవిలింగ ఆలయం చాలా ప్రత్యేకమైన శివలింగం వల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భారీ శివలింగం ఒక చిన్న ఆలయ నిర్మాణంలో ఉంటుంది. దాని చుట్టూ ఎప్పుడూ నీరు నిలిచి ఉండేలా కనిపిస్తుంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఈ శివలింగాన్ని ఒక పేద మహిళ ప్రతిష్ఠించిందని కథ ఉంది. బదవ అనే పదానికి పేద అని అర్థం, లింగ అంటే శివలింగం, అందుకే దీనికి బదవిలింగ అనే పేరు వచ్చింది. నీటిలో ఉన్న లింగం, పెద్ద పరిమాణం, సాదాసీదగా కనిపించే నిర్మాణం ఇవన్నీ కలిసి దీనికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. ఇన్క్రెడిబుల్ ఇండియాలో కూడా బదవిలింగాన్ని హంపీలోని ముఖ్యమైన వారసత్వ స్థలంగా, నీటితో చుట్టబడిన ప్రత్యేక శివలింగంగా పేర్కొంటుంది. ఇప్పుడు మనం చూసిన ఆలయాలు అన్నిటిలోని కొన్ని విషయాలకు చారిత్రక లేదా నిర్మాణపరమైన వివరణలు ఉన్నాయి. కొన్ని విషయాలు స్థానిక పురాణాలు, విశ్వాసాలు, ఆచారాలపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం అన్ని ఆలయాలలోని కామన్ గా ఉంది. మన దేశంలోని దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు. అవి ప్రాంతీయ చరిత్ర, ప్రజల నమ్మకాలు, కళ, నిర్మాణ శాస్త్రం, పురాణాలు, సాంప్రదాయాలు కలిసిన సాంస్కృతిక ప్రపంచాలు. అందుకే ఒక ఆలయం మనకు వింతగా అనిపించినప్పుడు అది నిజమా అబద్ధమా అని మాత్రమే కాకుండా, ఈ నమ్మకం ఎలా పుట్టింది, ఈ ఆచారం ఎందుకు కొనసాగుతుంది, దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అని తెలుసుకోవడం ఇంకా ఆసక్తికరం. ఎందుకంటే భారతదేశంలోని ప్రతి విచిత్రమైన ఆలయం వెనుక ఒక కథ ఉంది. ఆ కథలో ఎంతో పురాణం ఉంది, ఎంతో చరిత్ర ఉంది, ఎంతో మానవ నమ్మకం ఉంది అని తెలుసుకోవడమే అసలు ఆసక్తి. ఈ 10 ఆలయాల్లో మీకు అత్యంత విచిత్రంగా ఏది అనిపించింది? ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, భారతదేశంలోని వింత ప్రదేశాలు, రహస్యాలు, తెలియని నిజాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.